ఆలయ లోగిలిలో ఉన్న మరో ప్రత్యేకమైన దివ్య సన్నిధి శివ పంచాయతన ఆలయం. శివ పంచాయతన స్మరణం, దర్శనం ద్వారా సమస్త దేవతల్ని ఆరాధించిన ఫలితం చేకూరుతుంది. శివ పంచాయతనంతో పాటు చాముండేశ్వరీదేవి సన్నిధానం ఇక్కడ మరో ఆకర్షణ. శివ పంచాయతనాన్ని ఆరాధించడం వల్ల పంచదేవతల్ని ఏకకాలంలో ఆరాధించిన మహత్తర ఫలితం చేకూరుతుంది. ఏ దైవం పంచమహాదేవతల్లో మధ్యస్థానంలో ఉంటే ఆ దైవం పేరిట పంచాయతనంగా వ్యవహరించే సంప్రదాయం ఆగమ శాస్త్రంలో ఉంది. ఈ ఆలయంలో శివ పరమాత్మ చుట్టూ ఇతర దేవతలు పరివేష్టితులై ఉంటారు. శివలింగం చుట్టూ గణపతి, విష్ణువు, సూర్యుడు, అంబిక మూర్తులు నెలకొని ఉంటాయి. శైవం, వైష్ణవం, సౌరం, శాక్తేయం, గాణపత్యం సంప్రదాయాల్ని సమన్వయం చేయడానికే పంచాయతన సిద్ధాంతం రూపొందింది. అంశాలు వేరైనా ఆధ్యాత్మికత ఒక్కటే, మార్గాలు రీతులు వేరైనా మాన్యమైన ఆర్షధర్మం ఒక్కటే అనే విషయాల్ని వ్యక్తీకరించడానికి ఈ తరహా సంప్రదాయాలు దోహదపడుతున్నాయి. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఇదే లోగిలిలో చాముండేశ్వరీదేవి దివ్య నెలవు ఉంటుంది. బహుభుజాలతో నానావిధ ఆయుధాల్ని ధరించి చాముండి సింహనందినిగా ప్రకటితమవుతుంది. పసుపు వర్ణ ముఖార విందంతో జగదీశ్వరి శోభిల్లుతుంది. అమ్మవారి మూల విరాట్కి దిగువన శ్రీచక్రం నిత్య కుంకుమ పూజల్ని అందుకుంటుంది. చాముండేశ్వరి దేవిని శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో దశవిధ రూపాలతో అలంకరిస్తారు. प्रणतः